కరీంనగర్ జిల్లా కోడిమేల మండల కేంద్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోగురి నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుపేదల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నాగభూషణ్ రెడ్డి కొనియాడారు. ఆయన ఆశయాలు, సంక్షేమ పాలన భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కోడిమేల సర్పంచ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ శంకర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గౌరవ సర్పంచులు, గౌరవ పెద్దలు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ అనేది జయంతి జరుపుకోవడం చాలా మంచి శుభపరిణామం. కానీ ఆయన చనిపోవడం మన రాష్ట్రానికి దురదృష్టకరం. ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డిని పరిపాలన అంటే ఏంటిదో చూపించిన ముఖ్య నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి. అసలు ఎలా చేయాలి పరిపాలన, ప్రజలకు ఎలా బాగోగులు చూడాలి, ఎలా అదైతే చేస్తామో బాగుంటారో అలానే చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆరోగ్యశ్రీయే కానీ, కొయ్యి అనే 108 కానీ, 104 కానీ, ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. రైతు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్తే కానీ, ఈరోజు ప్రజలకు వైద్య, విద్య, ఉద్యోగాలు అన్నీ సమకూర్చినటువంటి వ్యక్తి. అసలు బడుగు బలహీన వర్గాలకు ఎలా అయితే నా ప్రజలు సుభిక్షంగా ఉంటారో అని తెలుసుకొని రాత్రంతా ఆలోచన చేసి పొద్దున 5 గంటలకే ఎక్కడ ఎమ్మెల్యే గారికి అంటే ఎమ్మెల్యే గారికి, గ్రామ సర్పంచ్ అంటే సర్పంచ్ గారికి పొద్దున 5:30కే ఫోన్ చేసిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పెట్టిన స్కీమ్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కూడా అదే పద్ధతిలో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే ప్రజా పరిపాలన చేసిందో అలానే ప్రజా పరిపాలన చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు.